హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం, జై శ్రీరామ్. అందరికీ ఇవాళ మూలా నక్షత్రం అండి. అందరూ సరస్వతీదేవికి పూజ చేసుకుంటారు. మేమైతే చేసేసుకున్నామండి. మీరు అందరూ చేసుకున్నారా? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అండి. చదువుకునే పిల్లలు అందరూ చక్కగా సరస్వతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. చక్కగా పూజలు చేసుకోండి, అభిషేకాలు వీలున్నంతలో, లేదంటే ఇంట్లో అయినా సరే ఒక ఫోటో ముందైనా సరే చక్కగా పూజ చేసుకోండి. అందరూ బాగా చదువుకోండి, మంచి వృద్ధిలోకి రావాలని నేను అందరి తరపున నేను కూడా అమ్మవారిని మొక్కుకుంటానండి. ఈరోజైతే ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నానండి. చూడండి, ఇది చింత చిగురండి. మామూలుగా మనం అన్నీ తరిగేసి అక్కడ వేసేస్తాం కదా, లేసినాయండి. చిన్న చిన్న ఏంటంటే మొలకలు లేసినాయండి. ఒక 5-6 మొలకలు లేసినాయి. వేస్ట్గా ఎందుకు పారేయటం అని చెప్పేసి నేనైతే వాటిని పీకేయనండి, ఉంచుతాను. ఇదిగోండి, ఈ ఆకు అయితే వచ్చింది. అన్ని పుల్లలో గిల్లలు అన్నీ నీట్గా తీసేసాను అనమాట. ఇంకా పప్పులోను అలాంటి వాటిల్లో వాడుకోవచ్చు కదండి, అందుకని చెప్పి నేనైతే, మాకు చెట్లు అంటే ఇష్టమేనండి, కాకపోతే మాకు ప్లేస్ లేక నేను వేయటానికి అవకాశం లేదు. ఇంకా అదే అంటారు కదా, అన్నీ ఇష్టం ఉండే వాళ్ళకి అవి దూరంగా ఉంటాయని. అట్లాగా ప్రేమలైన, అభిమానాలైన, వస్తువులైనా అంతేనండి. మనం ప్రేమించే మనకు దొరకవు, మనల్ని ప్రేమించే వాళ్ళకి మనం దూరంగా ఉంటాం, అది అనమాట. అట్లాగే మనకి ఇష్టం ఉన్న వాటికి మనం చేసుకోవాలంటే కుదరదండి. ఇష్టం లేకుండా ఒళ్ళు బరువుతో ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఎంతెంత ప్లేసులు, ఎంత స్థలాలు ఉంటాయండి. ఏం చేస్తే ఎవరెవరు అదృష్టం అది. ఒకళ్ళ అదృష్టం ఒకళ్ళకి రాదండి. ఉన్నంతలో తృప్తి పడాలి. నేనైతే ఏది వేస్ట్ చేయనండి. ఇంకా చక్కగా ఇట్లాగొచ్చినాయి. వాటికి కొంచెం బియ్యం కడిగి నీళ్ళు అవి పోసుకుంటూ ఉంటే అవి చక్కగా ఒక 5-6 మొలకలు వచ్చినాయి. అదంతా ఇంకా ఆకంతా 5-6 మొలకలు ఆకంతా కోసి ఇలాగైతే చక్కగా తీసేసానండి. చాలా లేత ఆకండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెమైనా సరే ఉండింది పాడు చేయటం ఎందుకండి, ఏదైనా ఆరోగ్యకరం, ఏ మందు లేదు కాబట్టి కొంచెమైనా, ఏదో మనం ఎక్కువ చేయలేకపోయినా కొంచెం కొంచెం జాగ్రత్తలైనా మన చేతులకి తెలిసింది, మన చేతిలో ఉన్న పని కాబట్టి చూస్తా పీకేయలేక అట్లా ఉంచానండి. మీకు కూడా ఏమన్నా అలా కానీ మొలకలు కానీ లేస్తే పీకేసేయద్దండి. అవి చక్కగా ఎత్తి పెట్టుకొని ఏదన్నా ఆకుకూర పప్పులు అవి చేసుకున్నప్పుడు వేసుకోండి, లేదా కర్రీస్లో అయినా పైపైన అలా జల్లుకోండి, బాగుంటుంది. ఏంటంటే మనం అన్నీ వేస్ట్గా పారేస్తాం కదా లాస్ట్లో, అలాంటప్పుడు అనమాట. అదండి, ఇదైతే చింత చిగురికి స్టోరీ అది. ఇదిగోండి, ఇదైతే చుక్క కూర అండి. చుక్క కూరే కదమ్మా, చుక్క కూర అండి. తెలిసిన ఆంటీ గారు ఇచ్చి పంపించారు, చాలా ఫ్రెష్గా ఉంది. నిన్న నైట్ ఇచ్చారనమాట. వాళ్ళు ఇంట్లోనే వేసుకుంటారు కూరగాయలు అలాంటివన్నీ. చక్కగా ఇంట్లో వాళ్ళకి ప్లేస్ ఉంది, వాళ్ళు చక్కగా పెంచుకుంటారు ఆకుకూరలు, వంకాయలు, బెండకాయలు అట్లాంటివి. ఎప్పుడైనా ఏదన్నా ఇస్తుంటారనమాట. అట్లా ఇది ఇచ్చారండి వేరే ఆంటీ గారు. చుక్క కూర అండి. మన చేతికైతే ఒక కట్ట వచ్చింది. ఇది అమ్మేవాళ్ళు అయితే ఒక 2 కట్టలు ఉంటుంది, 2 కట్టలు ఉంటుందండి. ఇంకా నైట్ ఇచ్చారనమాట. ఇంకా నైట్ ఏం చేయలేం కదండి, మేమైతే నైటు టిఫిన్ సెక్షన్స్ మా అన్నీ ఇడ్లీలు, చపాతీలు అట్లా అనమాట. అందుకని సరే అని చెప్పి ఇప్పుడైతే పప్పు చేద్దామని చెప్పి నేనైతే తరుగుతున్నానండి. ఇంకా దీంట్లోనే ఆయాకేస్తానన్నమాట. చింత చిగురు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసి, ఇవి కాడలు కూడా బాగానే ఉన్నాయండి, ఉడికిపోతాయి కాబట్టి వేస్తున్నాను, లేకపోతే వేయను నేను. ఇట్లాగుంటే వేయను అనమాట. ఇట్లా కొంచెం లావుగా ఉంటే కనుక వేయను, ఎందుకంటే ఇట్లా తీసేస్తాను. చాలామంది వేసుకుంటారు, మా ఇంట్లో తినరు. అయినా మా ఆయన తినరు పప్పు, చెప్పాను కదండి. కొంచెం చపాతీలోకి అట్లాంటి వాటిలోకి అయితే కొంచెం తింటారు. ఇంకా నేనైతే సన్నగా తరుగుతున్నానండి. ఈ చెత్త ఏంటి అనుకోబాకండి, చెప్పే కదండి మేము బెండకాయలు స్నాక్ లాగా తింటామని. ఇంకా టిఫిన్ ఏమి ఎక్కువ తినమండి, ఒక ఇడ్లీ తింటాము. ఇంకా ఇవన్నీ తరిగి పెట్టేసుకున్నాము. మా వారికి టిఫిన్ ఆమ్లెట్ అయిపోయింది, ఆయన తినేసి పనికి వెళ్ళిపోయారు, పూజలు అయిపోయినాయి. ఇంకైతే ఇక్కడ కూర్చున్నానండి నేను. ఇవన్నీ ఒక గంట పని ఉంటుంది అనమాట. అన్నీ క్లీన్ చేసుకొని, అన్నీ తరిగి శుభ్రంగా అన్నీ రెడీ చేసుకొని అప్పుడు వంట స్టార్ట్ చేస్తామండి. ఇంకా మేము కూడా అన్నీ తరిగేసి కొంచెం ఎండగా పెట్టారండి. మేము చెప్పాను కదండి, ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఉల్లిపాయను బెండకాయలు కొంచెం ఉన్నాయి మొన్నటివి, మళ్ళీ ముదిరిపోతాయి అని చెప్పి ఇంకా అవి కోసి తరిగి ఎండకైతే పెట్టాను, కొంచెం డ్రై అవుతాయని. ఇంక ఈలోపు దీన్ని ఆకుకూరని కొంచెం కోసి రెడీగా పెట్టుకుందాము, ఒక వీడియో కూడా పోస్ట్ చేద్దామని. ఇది పోయిందండి. అలాగా అప్పుడప్పుడు అట్లాగా తింటూ ఉంటాయి కదండి, ఏదో పురుగు తీసేసాను. అలాంటివి తినకూడదంటండి, అసలు జాగ్రత్తగా చూసుకొని తినాలా. ఏదో న్యూస్లో కూడా చూపించారు, మామిడికాయ అనుకుంటా, మామిడికాయ చెట్టుది
అంటే ఇప్పుడు ఈ ఆకు గురించి వచ్చినదండి ఇది. అదే మనం ఒక మాటలోంచి ఒక మాటలోకి వెళ్తాం. కానీ మంచి మాటే కాబట్టి చెప్తున్నానండి. చూసిన వాళ్ళు ఓకే అండి. నేను న్యూస్‌లో చూసాను. నాకు తెలీదు. నేనేం గీసు పెట్టుకొని మా వారు మాత్రం పెడతా ఉంటే నేను పని చేసుకుంటా వింటుంటా. అలాగా నాకు మైండ్‌లో పడతాయి కాబట్టి కొంచెం కొన్ని గుర్తుంటాయండి. అందరికీ మంచి విషయమేనండి. ఓపిక ఉంటే వినండి, లేకపోతే లేదండి. ఇట్లాగా పురుగు పట్టింది కదండీ! ఇలాంటివి మనం కొంతమంది ఏసేసుకుంటాము. కానీ తీసేసేయండి, ఏసుకోవద్దు. చాలామంది తీసేస్తారు. కొంతమంది బద్ధకిస్తారు. బద్ధకిచ్చకండి. తినే వస్తువుల దగ్గర, క్లీన్ చేసుకునే దగ్గర బద్ధకమే వద్దండి అస్సలు. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అస్సలు బద్ధకిచ్చొద్దు. ఇంకా విషయం ఏంటంటే అండి, మామిడి పండు చెట్టుకి కాసిందంట. అవి మామూలుగా అంటే చెట్టుకే కాస్తాయి నా బొంద. నేనేంటి చెప్తున్నా అట్లాగా. చెట్టుకే కాస్తాయి మామిడి పండ్లు. తెచ్చుకున్నారు. తెచ్చుకున్నాక అవి దాంట్లో ఒక మామిడి పండులో పాయిజన్ వచ్చిందంట. పాయిజన్ ఉండింది దానికి. అంటే ఏదో ఒక పాము దాని మీద వెళ్ళిందో, మరి ఏదన్నా అది ముట్టుకుందో, తినిందో, కొరికిందో తెలీదండి. అట్లయితే దానికైతే ఆ కాయలో అయితే పాయిజన్ ఉండింది. ఇప్పుడు మనం మామిడికాయలు తెచ్చుకుంటాం, అన్నీ కొనుక్కొచ్చుకుంటాం బయట నుంచి. అవి శుభ్రంగా అందుకే చెప్తారు కడుక్కొని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగి శుభ్రంగా తినండి అని. ఇంకా కొంతమంది అయితే ఆత్రంగా అట్లా తినేస్తారు. పిల్లలు ఓపిక పట్టరు, తీసేసుకుంటారు. అట్లా ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాప తీసేసుకొని ఆ కాయ తినిందంట. తిన్న తర్వాత అది పాప నురుగొచ్చేసిందంట నోట్లో నుంచి. వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాక హాస్పిటల్‌కి తీసుకెళ్తే దీంట్లో పాయిజన్ ఉందమ్మా అన్నారంట. అదేంటి డాక్టర్ గారు, మేము మామిడి పండండి తినింది పాప, ఇట్లా తెచ్చాము అంటే అప్పుడు మళ్ళీ పాయిజన్ ఉందని చెప్పి మళ్ళీ డాక్టర్లే వాళ్ళకన్నీ చెప్పారనమాట. ఏదైనా సరే శుభ్రంగా కడిగి తెచ్చుకున్న వస్తువులు కడుక్కొని శుభ్రంగా ఇవ్వాలమ్మా పిల్లలకి. ఎట్లా పడితే అట్లా ఇవ్వకూడదు. అది ఏదో ఏ పురుగో, ఏ పామో ఏదో ఒకటి, అంటే పామని ఆళ్ళు అన్నారు. ఏదో ఒకటి పాయిజన్ అది మాత్రం. అంటే దానివల్ల ఏదన్నా హాని ఉండేదే ఒక పాము అయ్యుండొచ్చు. ఇంకా హాని అంటే పాములైతేనే ఎక్కువ హాని ఉంటాయి నాకు తెలిసి. చిన్న చిన్న పురుగులైతే ఏం చెయ్యవు కాబట్టి. అందుకని చెప్పి అది పాయిజన్ ఉందమ్మా ఆ మామిడి పండులో అని చెప్పారు. కానీ నిజంగానే ప్రయోజనం లేకుండా అయిపోయిందండి. వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా ఇంక నేను ఆ విషయం చిన్న పిల్ల విషయం కాబట్టి నేను మరీ మెన్షన్ చేయట్లేదు. అర్థం చేసుకోండి. అట్లాగా ఏయైనా సరే ఫ్రూట్స్ కాదు, కూరగాయలు కాదు, కొత్తిమీర కాదు, ఏదైనా సరే ఎప్పుడు ఎట్లాగా ఉంటాయో, ఏవేవి పాకుతాయో వాటి మీద తెలీదు కాబట్టి కొన్ని విషపు జంతువులు కూడా ఉంటాయి. పురుగులైనా సరే, పాములైనా సరే, ఏయైనా సరే. నేనైతే మాత్రం ఏదైనా ఆకుకూర అయినా ఏదైనా సరే నాకైతే ఒక బిందె నీళ్ళతో కడుగుతానండి శుభ్రంగా. ఆ విషయం వినకపోయినా నేను జాగ్రత్తగానే ఉంటాను. విన్న దగ్గర నుంచి ఇంకొంచెం కేరింగ్‌గా ఉంటామండి. అలాగే ఇంక బయట నుంచి మనం కొనుక్కొచ్చుకునేవైతే కనుక ఇవైతే ఆంటీ వాళ్ళ ఇంట్లోవి కాబట్టి వీటికి మామూలుగా కడుక్కుంటే సరిపోద్ది. నేనైతే కొంచెం కల్లుప్పేసి నీట్‌గా కడుగుతామండి. అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలు ఎవరైనా ఒకటే. ప్రాణం అనేది ఎవరిదైనా ఒకటే కదండీ! అట్లాగే ఈ ఆకు కోసం వచ్చింది. ఇప్పుడు అది చెప్పానండి. నచ్చితే కనుక ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. చూస్తున్నాననమాట నేను. ఇట్లా ఉండిందైతే ఒక చిన్న హోల్ ఉన్నదైతే నేను తీసేస్తానండి. ఏంటంటే అది ఏ పురుగో తెలీదు. మనం ఎంత కడిగినా కానీ మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి తీసేస్తా. కడిగితే ఏం అవ్వదు. కాకపోతే నేను తీసేస్తా. బాగా పురుగు పాపం తిన్నట్టుంది. ఇంకా అంతే మరి తినకుండా ఉండే వాటికి ఆహారం ఇవే కదండీ ఆకుకూరలు కాబట్టి. ఇంక ఇదైతే సన్నగా తరుగుతానండి. ఎక్కువగా ఉంది. మేము ఒక్క పూటే కాబట్టి తినేది ఎక్కువ చేయము. కొంచెం పచ్చడి చేస్తాము. కొంచెం అయితే పప్పులోకి వేస్తానండి. చింత చిగురు ఇది, ఈ చుక్కకూర, టమోటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసి పప్పు అయితే చేస్తామండి. చుక్కకూర పచ్చడి చేస్తానండి. మీకు చుక్కకూర పచ్చడి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. చుక్కకూర పచ్చడి కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. మీకు కుదిరితే నా వీడియోలు చూసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు వంటకాలు చెప్పండి ఫ్రెండ్స్. సరే అండి. ఈరోజైతే ఇంకా మాదైతే చుక్కకూర, చింత చిగురు పప్పు అండి. ఎగ్ ఫ్రై చేస్తానండి. అయితే అండి ఈరోజైతే గురూజీ గారు చెప్పిన మాట అయితే ఒక మాట చెప్తానండి. నచ్చిన వాళ్ళు వినండి. ఓపిక లేకపోతే పైకి స్క్రోల్ చేసేయండి. ఏంటంటే అండి నేనైతే గురూజీ గారి ఫాలో అవుతానంటే వింటాను. ఎవరికైనా నమ్మకం ఉండాలా మెయిన్. నమ్మకంతో నాకు నచ్చింది కాబట్టి వింటున్నానండి. మీకు నచ్చినవి మా మీద రుద్దబాకండి అని అయితే అనొద్దండి. మీకు నచ్చితే వినండి, ఫ్రీగా ఉంటే వినండి, లేకపోతే లేదండి.
మంచి మాట వినటంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో అంత ఓపిక ఓర్పు జనాలకు ఉండట్లేదండి. కానీ మనకు మంచి మైండ్కి ఎక్కదు, చెడు తొందరగా ఎక్కింది. పెద్దవాళ్ళు అన్నట్టు నిజంగానే మంచికి ఓపిక లేదండి. అయితే ఏంటంటే అండి, ఇవాళ చెప్పిన గురూజీ గారు ఒక కథ నాదైతే కాదండి, ఇది నాదేం కాదు, నా ఓన్ కంటెంట్ ఏం కాదు. స్వామీజీ గురూజీ గారు చెప్పింది చెప్తున్నా. కానీ అందరూ చూడలేరు కదా, చూడలేని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఏంటంటే ఒక ఊరిలో మహారాజు గారు ఉన్నారండి. తెలిసిందే కదా, రాజుగారు పాలిస్తూ ఉంటారు. అంటే నేను గురూజీ గారు చెప్పినట్టుగా నేను చెప్పలేనండి. మన భాషలో మనం చెప్తున్నాం. వాళ్ళు ఎక్కడండి వేద పండితులు, వాళ్ళలాగా మనకి రాదు కదండి అది చెప్పటము. చక్కగా చెప్తుంటే ఇంకా వినాలి వినాలి, అయ్యో అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే. నా నా చాయిస్ అది, నేను వింటాను కాబట్టి అట్లా నాకు నచ్చింది కాబట్టి ఇంకా ఇంకా వినాలనిపించిందండి. అయితే ఇంకా మీకు ల్యాగ్గా చేయకుండా చెప్పేస్తున్నానండి. ఒక రాజుగారు ఉన్నారంట ఒక ఊరిలో. అయితే ఆ రాజుగారు పిలిపిస్తారు కదండి అందరినీ, ప్రజలందరినీ పిలిపించి సభ సన్నివేశం అంటారు కదా. ఆ స్వామీజీ అయితే బాగా చెప్పారు. నాకైతే అది కొన్ని కొన్ని మనకి గుర్తుండవు కదండి. నేనే స్క్రిప్ట్లో అవి రాసుకోను, అట్లా మైండ్లో పెట్టేసుకుంటాను. కొంచెం ఈ మధ్య నాకు కూడా జ్ఞాపక శక్తి అంతగా ఉండట్లేదండి. అయితే అంటే ఏంటి, మన ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అండి, అంతేనండి. లేకపోతే నాకు 50 సంవత్సరాలు వచ్చేసి 60 సంవత్సరాలు వచ్చేసి జ్ఞాపక శక్తి లేకపోవటం కాదు. మళ్ళీ అది కూడా కామెంట్ పెడతారు, ఏమ్మా నీకు ఏమన్నా అంత మతి వరకు అది ఇది అంటారు. అనకముందే నేను చెప్తున్నానండి. మన వాళ్ళు కొంచెం బాగా హుషారు కదండి యూట్యూబ్లో వాళ్ళు, అందుకని మంచి విషయాలు దేనికి కామెంట్ చేయరు. కానీ ఏదన్నా అట్లాంటి ఎక్కడెక్కడ అవకాశం దొరికిద్దా, ఎక్కడెక్కడ పాయింట్ దొరికిద్దా అని పట్టుకుంటారండి. అందుకని ఇదైతే చెప్తున్నానండి. ఏంటంటే ఒక రాజుగారు అయితే సభలో సమావేశం పెట్టారంట. అందరూ వచ్చారంట. అందుట్లో ఒక బ్రాహ్మణుడు ఒక గుళ్ళో పూజ చేసుకున్న పూజారి గారు కూడా ఉన్నారంట. ఇంకా రాజుగారు అందరినీ నిలబెట్టి ఏంటేంటి చెప్పండి, ఊర్లో ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, అది ఇది అని అడుగుతారు కదండి. అట్లా అడుగుతుంటే ఎవరు చెప్పాల్సింది వాళ్ళు చెప్పేశారంట. ఇంకా తర్వాత ఈ పంతులు గారు లేచి ఇలా రాజుగారు ఇంకా అట్లా ఆటో వచ్చినాయండి, అందుకని మీట్లో పెట్టారండి. మాకైతే డిస్టర్బెన్స్ మీద డిస్టర్బెన్స్ అండి. ఈ తెల్లారేసరికి ఆటో వాళ్ళు వస్తారు, డిస్టర్బెన్స్ అండి. ఆ సౌండ్లు వినిపించకూడదు కదండి, అందుకనండి అవి వెళ్తారని చెప్పి ఇనప సామాన్లు, ఉల్లిపాయలు, పెనాయిలు ఏదో ఒకటి వస్తుంటారండి. వాళ్ళ బతుకుతారు వాళ్ళదండి, పాపం మనం వాళ్ళని కూడా అనకూడదు. అందుకని మీట్లో పెట్టానండి. అయితే ఒక ఊరిలో ఒక రాజుగారు సమావేశం పెట్టారంట సభలో. ఇంక అందరూ వచ్చి ఎవరెవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలా జరుగుతుంది మీ రాజుగారి పరిపాలన అని అనుకుంటారు కదండి. అట్లా అన్నీ చెప్తా ఉన్నారంట. అందరూ చెప్పేసేగా ఒక గుళ్ళో పూజారి గారు కూడా వచ్చారంట. లాస్ట్లో ఈ పూజారి గారు లేచి నేను కూడా చెప్తానండి రాజుగారు అంటే, చెప్పండి పంతులు గారు అన్నారంట. సరే అని చెప్పి ఇంకా ఆయన గురించి మంచి మంచి మాటలన్నీ చెప్పాడంటండి. ఏమని, మీ పరిపాలన బాగుంది, మీరు బాగా చూసుకున్నారు, మీ 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 రాజ్యంలో మీ పరిపాలన చాలా బాగుంది, మీ వల్ల ప్రజలు బాగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు, మాకు అన్నిటికీ ఏటికి లోటు లేదు, బాగుందని అన్ని మంచి మంచి మాటలు చెప్పాడంట. సరే అని రాజుగారు విని చాలా సంతోషించి, చాలా సంతోషం పూజారి గారు చక్కగా చెప్పారు, చాలా బాగా నచ్చింది నాకు, రేపొద్దున్న మీరు వచ్చి మీకు ఒక బహుమానం ఇస్తాను తీసుకెళ్ళండి అన్నారంట. సరే అని ఇంక అక్కడితో ఆ సమావేశం అంతా ముగిసిందంట, అయిపోయింది. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుగారు ఇంక లేచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే తెల్లారనమాట, మరుసటి రోజు మళ్ళీ సమావేశం అయితే వచ్చాడంట పూజారి గారు. అందరూ మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు సమావేశం పెడతారంట కదండి, అట్లాగా మళ్ళీ తెల్లవారి వచ్చారంట. మరుసటి రోజు వస్తే అందరూ అన్నీ మళ్ళీ ఎవరెవరు ఎన్ని చెప్పుకున్నారంట, అయిపోయినాయంట. ఈ పంతులు గారు లేసి పూజారి గారు లేచి నిల్చున్నారంట. ఏమండి ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నారు పూజారి గారు అని అడిగారంట రాజుగారు. ఏమీ లేదండి, ఈరోజు మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవటం కోసం నేను గుర్తు చేద్దామని లేచానండి అన్నాడు. ఏమి మాట అన్నాడంట. నిన్న మీరు నన్ను అడిగారు కదా, అడిగినప్పుడు నేను చెప్పాను కదా రాజుగారు మీ గురించి అన్నాడంట. ఓ అదే, మీరు నన్ను సంతోష పెడతాం కోసం మీరు అవన్నీ చెప్పారు, నేను కూడా మిమ్మల్ని సంతోష పెడతాం కోసం నేను ఆ మాట చెప్పాను అన్నాడంట. అంటే అక్కడ ఏంటంటే అదేదో తమాషగా చెప్పారంతే, ఆయనకు బహుమానం ఇవ్వటానికి కాదు చెప్పింది. సరే అని చెప్పి ఇంకా పంతులు గారు ఒక్క మాట కూడా మారు ఎదురు చెప్పకుండా
ఇంకా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి ఆయన గుళ్ళోకి వెళ్ళిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇట్లాగా రాజుగారి విషయం తెలిసిందే కదా, నాకు ఇవ్వనందుకు బాధగా లేదమ్మా, ఆయన మాట ఇచ్చి తప్పారు కాబట్టి ఆయనకి ఏమీ జరగకుండా మా రాజుగారు కాబట్టి మా రాజ్యాన్ని పాలించే రాజుగారు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని అక్కడ అమ్మవారికి మొక్కుకొని ఆయన వెళ్ళిపోయాడంట. ఇంకా కొన్ని రోజులకి ఇట్లాగా జరుగుతూ ఉండి వేరే పక్క రాజ్యం వాళ్ళు యుద్ధానికి వచ్చేసి ఈ రాజ్యాన్ని అంతా వాళ్ళలో కలిపేసుకొని ఇంకా గందరగోళం అయిపోయిందంట డిస్టర్బెన్స్ చేయడానికి. అయితే పక్కన రాజ్యం వాళ్ళు యుద్ధానికి వచ్చేసి ఈ రాజ్యాన్ని అంతా మొత్తం వాళ్ళు కలిపేసుకొని నానా గందరగోళం అయిపోయి ఇంకా రాజుగారి ఫ్యామిలీ ఎక్కడో వెళ్ళి ఒక మారుమూల దాక్కునే పరిస్థితికి వచ్చిందంట. ఇంకంటే ఇప్పుడు గురూజీ గారు చెప్పింది ఏంటి నీతి, చేతనైతే హెల్ప్ చేయండి, ఆశ చూపించి మనుషులకి అట్లా చేయొద్దు అని దానికి అర్థం అంటండి. గురూజీ గారు రోజుకి ఒకటి చెప్తుంటారనమాట. వీలు ఉన్నప్పుడు నేను వింటుంటా. అదేదో అలాగా ఖాళీగా ఎందుకు ఆకుకూర తరుక్కుంటూ అట్లా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మాట నేను కూడా వినని వాళ్ళు వింటారు కదా, నచ్చిన వాళ్ళు వింటారు కదా అన్నట్టుగా నేను చెప్తున్నానండి. అట్లా చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే లేదండి. అది అందరికీ మామూలుగా తెలిసి కూడా కొంతమంది తప్పులు చేస్తుంటారు కదండి. ఒక మాట ఏదైనా చెప్పినప్పుడు అంటే అది తప్పకుండా మనం పాటించాలంట. లేదంటే దాని పరిహారార్థం ఇప్పుడు కాదండి, ఇప్పుడు అయిపోద్ది, మనకు అయిపోద్ది, ఏదో ఈరోజు జరిగిపోతుంది అనుకుంటాం. కానీ నెక్స్ట్ జన్మకు మాత్రం అది తప్పకుండా అయితే మనకి అది వర్తిస్తుందంట. అంతేగాని మనం ఏముందిలే ఎవరు చూస్తున్నారో అని అనుకో, పైన దేవుడు అన్నీ భగవంతుడు అన్నీ చూస్తుంటాడంట. మన కర్మకి ఎవ్వరు బాధ్యులు కాదు, మన కర్మను మనమే అనుభవిస్తామంట. ఈరోజు బాగున్నామని అనుకోవద్దు. ఏంటంటే మంచి కొంచెం నిదానంగా వెళ్తుందంట, మంచు కొండలాగా కరిగిపోద్దంట. చెడు అనేది తొందరగా పెరిగిపోద్దంటండి, కొండ పెరిగినట్టు. అట్లాగా నిదానం మీద ఏదైనా తెలుస్తుంది అంటారు పెద్దవాళ్ళు. అట్లా ఏదైనా మీరు చేయగలిగితేనే చెప్పండి, లేకపోతే ఎవరికంట మాట అయితే ఇవ్వకూడదంట, చెప్పకూడదంట. నేను ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, గురూజీ గారు చెప్పిన మాట అయితే చెప్తున్నా. ఏంటంటే నేనైనా ఎవరైనా సరే ఎవరికైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే చెయ్యండి, చెప్పాలనుకుంటే చెప్పేసేయండి, మొహమాటాలు పడకూడదు. మనకుంటే ఇవ్వాలి, లేకపోతే లేదండి. అది ఈ ఒక చిన్న కథ బాగుందని చెప్పి కొంచెం నేను కూడా చెప్తున్నానండి. విని ఎవరికైనా నచ్చితే కనుక పాటించండి, మంచి కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలతో ఏదో అట్లా గురూజీ గారు చెప్పిన వీడియోలు కొన్ని నేనైతే అలా చెప్తూ ఉంటాను. నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి. ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పలేము, ఏదో నాకు తెలిసినట్టు నేను చెప్తున్నాను కాబట్టి మీరు గురూజీని ఫాలో అవుతున్నారా? ఫాలో కాదండి, మనం విన్నది కొంతమందికి చెప్తే వింటారు కదా అన్న ఉద్దేశంతో అండి. ఇప్పుడు సినిమాలు ఎందుకు చూస్తుంటామండి, కొన్ని మంచి నేర్చుకుంటాం, కొన్ని చెడు నేర్చుకుంటారు. కానీ చెడు నేర్చుకోవద్దండి, మంచి నేర్చుకోండి, ఫాలో అవ్వండి, ముందుకెళ్ళండి. ఒక దానివల్ల ఏదైనా మంచి జరిగితే అందరూ హ్యాపీ, చెడు జరిగిందంటే అందరూ ఏమంటారు దాన్ని, సంతోషాన్ని కోల్పోతారు. అట్లా ఏదైనా మన వల్ల ఒకళ్ళు బాగుపడాలి కానీ చెడిపోకూడదండి. పక్కన వాళ్ళు చెడిపోతే మనకి ఏమీ రాదు. అలాగా పక్కన వాళ్ళు బాగుండాలి అనుకోవాలి. ఇప్పుడు ఏదైనా పూజలు అవి చేసేటప్పుడు కూడా ఇప్పుడంటే ఎవరు అంతగా లేదు, వెళ్ళామా గుడికి వెళ్ళామా మొక్కుబడి కోసం వెళ్ళామా వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అనుకుంటున్నారు తప్ప దేవుడి మీద భక్తితో అయితే వెళ్ళట్లేదండి. ఇంట్లో రోజు పూజలు చేసుకునేటప్పుడైతే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అందుకు నేను చెప్తున్నానండి, నాకు తెలిసింది. ఎవరు ఇప్పుడు అంత భక్తిగా కూర్చొని అంటే చేసేవాళ్ళు ఉన్నారండి, అందరిని నేను అనట్లేదండి. మళ్ళీ మీరు ఆ మాటని అక్కడ పాయింట్ అప్ చేయకండి. చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ కలికాలంలో ఈ కలికాలంలో ఇట్లా జరుగుతున్నాయి. కానీ ఏంటంటే కొంతమంది పైన అవి నటిస్తారనమాట. ఏమంటారు దాన్ని, ఇరుగు చలన పొరుగు చలన అని. ఫస్ట్ ఇరుగు పొరుగు బాగుంటే మనం బాగుంటామంట. అలాగని దేవుడి దగ్గర కూడా మొక్కుకోవాలంటండి. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అండి, ఇరుగు చల్లన పొరుగు చల్లన అని చెప్పి అప్పుడు మనం దీపం పెట్టి మన గురించి మొక్కుకోవాలంటే. ఈ రోజుల్లో ఎవరండి ఇరుగు చల్లన పొరుగు చల్లన, అబ్బా అయ్యో రామ, అంత మంచి మనుషులు కూడా ఉన్నారా? మాకు ఇక్కడైతే లేరండి, ఎవరు అంత మంచి మనసుండి మనుషులైతే లేరండి. ఇరుగు పొరుగు పోవాలి, మనమే బాగుండాలి, అందరిది మనమే ఆక్రమించుకోవాలనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. వీళ్ళ దగ్గర కూడా ఇట్లాగే ఉన్నారండి. ఎవరైనా ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. నేను చెప్పిన మాటలు ఏమన్నా తప్పుగా ఉంటే
ఎవరైనా సరే నాకు మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉన్నది ఉన్నట్టు నేను వాస్తవాన్ని చెప్తున్నానండి. ఎందుకంటే అండి మన వయసుకు తక్కువ, అనుభవానికి ఎక్కువండి. అట్లా ఉంది ఈ రోజులను బట్టి. ఏమంటారండి నా మాటల్లో? నా చిన్న చిన్న ఇలాంటివి గురూజీ చెప్పిన గారి కథలు చెప్తున్నాను. నచ్చితే గనక నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై శ్రీరామ్.